ఈరోజు చాలా 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 పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి వస్తున్నట్లు ఆ శక్తి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి మంచి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ఇస్తున్నట్లు, ప్రపంచంలో వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మలకి శాంతిస్తున్నట్లు, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార, ఈర్ష్య, పగ, ద్వేషంతో ఉన్న ఆత్మలకి శాంతిస్తున్నట్లు, మరియు అజ్ఞాని, అభాగ్యశాలి, అనారోగ్యము, అలజడి, ఆత్మహత్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాల బాధలతో చిక్కుకున్న ఆత్మలకి బాబా అట్ల నుంచి రక్షించి ప్రశాంతత ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, రాజయుక్త ఆత్మ స్వయంలో కోపంలోనికి రాదు, మరియు ఇతరుల పట్ల కోపగించుకోదు. ఏ ఆత్మ అయితే అనుభూతి శక్తితో నిండి ఉంటుందో ఆ ఆత్మ శివబాబాను విశ్వం ముందు సాక్షాత్కారం చేయించగలదు. మీరు ఎవరైనా ఏ విషయంలో అయినా దుఃఖం ఇచ్చినట్లయితే దాన్ని మీరు మనసుతో స్వీకరించకండి. మీకు ఎవరైనా దుఃఖం ఇచ్చినట్లయితే దాన్ని మీరు మనసుతో స్వీకరించకండి. అప్పుడే మీకు ఇతరుల నుండి ఆశీర్వాదాలు వస్తాయి. ఆశీర్వాదాలు అనేవి పుణ్యకాతాన్ని వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా మాతలో ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని తప్పకుండా పాస్ అవ్వాలి. ఏ విధంగానైనా ఎక్కడైనా అగ్ని అంటుకొని ఉంటే నీళ్లు చల్లు ఆర్పుతారు కదా, అదేవిధంగా ఏదైనా ఆత్మ వికారానికి వశమైనప్పుడు మీ ముఖ్య కర్తవ్యం ఏమిటంటే ఆ ఆత్మలో కూడా పరివర్తన రావాలనే శుభభావన ద్వారా సహయోగం ఇవ్వాలి. ఏ స్థానంలో మీరు పాత్రను అభినయిస్తున్నా, అనగా మధువనం అయినా, ఏ సేవా కేంద్రం అయినా, లేక ఇంట్లోనైనా దాన్ని ఈశ్వరీయ యజ్ఞ స్థానంగా భావించి సేవ చేస్తే పుణ్యఖాత జమ అవుతుంది. ఈ పుణ్యఖాత వర్తమానంలో పూజ్యులుగా, భవిష్యత్తులో విశ్వమహారాజులుగా అయ్యే ఫలాన్ని ఇస్తుంది. స్థానం ఆధారంగా ప్రాప్తి కాదు, మనసు యొక్క ప్రేమ స్నేహంతో ఆధారంగా ప్రాప్తి వస్తుంది. చూసారా బాబా, స్థానం ఏదైనా కానీ మనసు ఏకాగ్రతగా ఆధారంగా ప్రాప్తి వస్తుంది. మనసా సేవ అనేది ఉన్నతోన్నతమైన సేవ. దేహం ఒక స్థానంలో ఉన్నప్పటికీ మనసుని విశ్వాత్మల యొక్క దుఃఖాన్ని తొలగించడంలో నిమగ్నం చేయాలి. ఈ సేవ కొత్తవారైనా లేక పాతవారైనా అందరూ చేయవచ్చు. మనసా సేవ చేయటం ద్వారా స్వయానికి కూడా చాలా లాభం ఉంటుంది. ఎందుకంటే ఏ ఆత్మకైతే మీరు మనసా సేవ చేశారో ఆ ఆత్మ నుండి మీకు తప్పక ఆశీర్వాదాలు జమవుతాయి.
ఆ ఆశీర్వాదాలు స్వపురుషార్థానికి సహజంగా ముందుకు తీసుకెళ్తుంది. పురుషార్థం కంటే ఎక్కువ ముందు తీసుకెళ్తుంది అంటున్నారు బాబా. ఈ విధంగా 2 రకాలుగా మీ పుణ్యకథ పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఎక్కడో ఒక స్థానంలో ఎవరికో యాక్సిడెంట్ జరిగి శరీరాన్ని వదిలేశారు. కానీ ఆ ఆత్మ తన మృత శరీరం చుట్టూ తిరుగుతూ శరీరంపై మమకారంతో తిరిగి శరీరంలో ప్రవేశించాలని చాలా ప్రయత్నిస్తుంది, కానీ ప్రవేశించలేదు. ఆ సమయంలో లౌకిక గవర్నమెంట్ వారు భిన్న భిన్న రూపాల్లో సహయోగులు అవుతారు. కానీ వాయుమండలంలో ఉన్న ఆ ఆత్మని వారు చూడలేరు, సహయోగి అవ్వలేరు, మరియు ఆ ఆత్మ యొక్క దుఃఖాన్ని పోగొట్టలేరు. బాబా పిల్లలైన మనం మాత్రమే దయాహృదయంతో కళ్యాణకారి భావనతో సోదరాత్మగా భావించి బాబా ఈ ఆత్మకు వేరొక తల్లి గర్భం ద్వారా మరో జన్మను ప్రసాదించమని సంకల్పం చేసి మా పుణ్యఖాతాలో ఒక బిందువు తీసి సత్యుగంలో 9 లక్షల ఆత్మల మాలలో వచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని మనస ద్వారా కోరుకుంటే ఇదే మనస సేవ. ఇదే మనస సేవ. మనస సేవలో ప్రకృతి కూడా పరివర్తన అయిపోతుంది. ఈ చిన్న ఆయుష్ గల యుగంలో స్వర్గంలో మీతో పాటు వచ్చే వారసులను ప్రజలను మీరు తయారు చేసుకోవాలి. చూసారా మనస సేవ గురించి ఏం చెప్తున్నారా బాబా? సూక్ష్మ సేవ అన్నమాట ఇది. పైకి కనపడదు, వినపడదు. వాయుమండలం ద్వారా ఆ తరంగాల ద్వారా బాబాకు కూడా చేరుకుంటాయి. ప్రకృతి కూడా పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా. మాతలకు ఒక గొప్ప మహిమ డ్రామాలో దాగి ఉంది. కుటుంబంలో ఉంటూ అగ్ని మరియు దూది కలిసి ఉన్నా కానీ అంటుకోకుండా ఉండటం ఒక గొప్ప విషయం కదా. అదేవిధంగా పవిత్రతను పాటించడం వలన అసంభవాన్ని సంభవం చేశారు కనుక పెద్ద పెద్ద గురువులు, పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన, కీర్తి పొందిన గురువులు మీ పాదాలపై వంగి హృదయంతో జయజయనాదాలు పలుకుతారు. ఆ రోజు రాబోతుంది. ఇటువంటి మాటల ద్వారానే స్వర్గదారాలు తెరుచుకుంటాయి. అర్థమైందా పాయింట్? మాత భర్త దగ్గరగా ఉన్నప్పటికీ బేహద్ద వైరాగ్య వృత్తి ఉంటే అగ్ని దూది, అగ్ని ఉన్న చోట దూది వచ్చిందనుకోండి అగ్ని దగ్గరికి కాలిపోద్ది, కానీ కాలకూడదు అంటున్నారు బాబా. అదే దూది తడిసిపోయిందనుకోండి గమ్ముని కాలదు కదా. అలాగే శీతలతా స్థితితో బాబా స్మృతిలో భర్త యొక్క అనుభవం ఉన్న బాబా అక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు మాత్రం అతీతంగా ఉంటే అది అసలైనటువంటి బ్రహ్మచర్యం అంటే అంటున్నారు బాబా. అర్థమైందా? దూది అగ్ని దగ్గరగా ఉన్నా కూడా దూది అంటుకోకుండా ఎలా అయితే ఉండగలదో అలాగా బాబా మీరు ఉండాలి అని చెప్తున్నారు బాబా. అటువంటి మాటల ద్వారా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అంటున్నారు బాబా. బ్రహ్మబాబా శరీరం విడిచిన తర్వాత కొంతమంది పిల్లలు బ్రహ్మబాబాతో ఈ విధంగా ఆత్మిక సంభాషణ చేశారు. మీరు ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు బ్రహ్మబాబా మాకు తెలియకుండా అని అడిగారు. అంటే ట్రాన్స్లోకి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. అప్పుడు బ్రహ్మబాబా చెప్పారు, అందరికీ కాదు, ట్రాన్స్లోకి వెళ్ళిన వాళ్ళు అడిగారు అన్నమాట బ్రహ్మబాబాని. అప్పుడు బ్రహ్మబాబా చెప్పారు, నేను కూడా శివబాబాని ఇదే ప్రశ్న అడిగాను. శివబాబా ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఒకవేళ నేను నీకు సెలవు తీసుకుని రమ్మని చెబితే నువ్వు పిల్లలను వదిలిపెట్టి రాలేవు, పెడతావా, రాగలవా అని అడుగుతున్నారు బాబా. అడిగాడంట బాబా. లేక నిన్ను పిల్లలు వదిలిపెడతారా అని అన్నారు. దీని సూక్ష్మార్థం ఏమిటంటే, బ్రహ్మబాబా కూడా నష్టోమోహ అనే పరీక్షలో 95 మార్కులు తెచ్చుకున్నారు. కానీ ఆది నుండి అంతిమ వరకు శివబాబా యజ్ఞానికి సహయోగి అయిన కారణంగా డ్రామా ప్లాన్ అనుసారంగా అదనపు మార్కులు ఇచ్చి పాస్విత్తాండ్రు చేశారు బాబా. చెప్తారు కదా బాబా, మీకు 95 మార్కులే వస్తాయంటారు. ఒక వాణిలో 100 వస్తాయంటారు, కానీ ఒక వాణిలో క్లియర్గా చెప్పాడు 95 మార్కులే వస్తాయి. 100 వస్తే
అసలు కిందకే రావు ఎవరికి కూడా. అర్థమైందా? అంచేత తెలియకుండానే మనకి ఈ చావు పుట్టుకలు జరుగుతుంటాయి అంటున్నారు. అంటే బ్రహ్మబాబా కూడా పూర్తిగా నష్టమోహ అనేది బాబా హెల్ప్ లేకుండా, ఎక్స్ట్రా మార్కులు ఇవ్వకుండా పాస్ విత్ ఆనర్ అవ్వలేదని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఎవరికైనా మెరిట్ రావాలనుకోండి, ఒక్క 2 మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, ఒక్క మార్కు అయినా వాళ్ళ ప్రవర్తన బట్టి మార్కులు వేసేస్తారు, ఎక్స్ట్రా మార్కులు కలుపుతారు, గ్రాస్ మార్కులు అంటారు, అది గ్రేస్ మార్కులు అంటారు. అలాగే బాబా కూడా చెప్తున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే బ్రహ్మబాబా కూడా నష్టమోహలో ఒక 5 మార్కులు కట్టవిని 100కని. కానీ బాబా ఆది నుంచి అంతిమ వరకు యజ్ఞంలో సహయోగంగా ఉన్న కారణంగా చెప్పాను కదా మీకు, మంచి క్యారెక్టర్ బాగుందనుకోండి ఒక మెరిట్ స్టూడెంట్కి, ఆ టైంలో ఆ క్యారెక్టర్ ఆధారంగా మార్కులు కలుపుతారు. అలాగే ఇక్కడ బాబా కొంతమందికి కలుపుతారు. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే శివబాబా కలిపి పాస్ విత్ ఆనర్ చేశారని. నెక్స్ట్ పాయింట్, ప్రతి బిడ్డ యొక్క రిజిస్టర్ బాబా దగ్గర సూక్ష్మతంలో ఉంటుంది, శివబాబా దగ్గర ఉంటుంది. గవర్నమెంట్కి మన లెక్కాచారం ఎలా ఉంటుందో ఆధార్ కార్డు ఆధారంగా సూక్ష్మతంలో ప్రతి బిడ్డ యొక్క రిజిస్టర్ బాబా దగ్గర సూక్ష్మతంలో ఉంటుంది. మీరు సేవ చేసేటప్పుడు ఈ విషయంపై చాలా ధ్యాస పెట్టుకోవాలి. అది సంతోషం. ఈ సంతోషం యొక్క ప్రభావము సేవాస్థానంపై, సేవా సహయోగులపై, ఏ ఆత్మలైతే సేవ అని అందుకున్నారో వారికి కూడా సంతోషం పొందినప్పుడే యథార్థమైన సేవ అవుతుంది. ఈ 3 విషయాల్లో ఏది లోపించినా అది స్వార్థంతో కూడిన సేవ అని ఈ విధంగా పరిశీలన చేసుకోండి. సేవలో ఏదైనా సమస్య వస్తే 1 సెకండ్ సాక్షి దృష్టితో మార్గమధ్య దృశ్యంగా భావించి, ఆ సమస్య అనే తుఫాను కూడా కానుకగా భావించి దాటేయాలి. ఈ అభ్యాసం ముందు చాలా అవసరము బాబా చెప్తున్నారు. ఏ ఆత్మలకైతే సేవ చేస్తున్నారో వారు కూడా సంతోషంగా పొందినప్పుడే, సేవాస్థానంపై సంతోషం ప్రభావం పడినప్పుడే, సేవా సహయోగులపై ఆనందం వర్షం కురిసినప్పుడే యథార్థమైన సేవ అవుతుంది. ఇంక మాయ లేదన్నమాట. అక్కడ ఆ స్థానంలో మాయ లేదు, సంఘటనలో లేదు, సేవ చేసే ప్రతి బిడ్డలో మాయ లేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. స్వార్థం లేదు కాబట్టి మంచి మార్కులు వస్తాయి ఆ సేవకు అంటున్నారు బాబా. ఏదైనా విఘ్నాలు వచ్చినా కానీ సాక్షిగా చూసి తుఫానుని కూడా కానుకగా భావించి సంతోషం మాత్రం తగ్గకుండా ఉండాలంటున్నారు బాబా. అన్నిటికంటే తీవ్ర వేగవంతమైన సేవ ఏమిటంటే వృత్తి ద్వారా తరంగాలను వ్యాపింపచేయాలి. ఈ సేవ రాకెట్ కంటే తీవ్రమైనది, వేగవంతమైనది, వాయుమండలాన్ని పరివర్తన చేయగల శక్తి గలది. వృత్తి ద్వారా ఉన్న స్థానం నుండే ఏ ఆత్మకైనా మనోకామలను పూర్తి చేయగలము. ఈ సంగమయుగంలో ఈ సూక్ష్మ శక్తియే ద్వాపర కలియుగాల్లో భక్తులు దేవతా చిత్రాల ద్వారా శివబాబాయే వారి మనోకామలను పూర్తి చేస్తారు. అందువల్లనే అన్ని ధర్మాల వారు, అన్ని మతాల వారు భగవంతుడు ఒక్కడే అని కీర్తిస్తున్నారు. ఈ సంగమయుగంలో ఈ సూక్ష్మ శక్తి ద్వారా మనం వృత్తి ద్వారా తరంగాలను వ్యాపింపచేయాలి. ఈ సేవ రాకెట్ కంటే తీవ్రమైంది అంటున్నారు బాబా. వేగవంతమైంది, వాయుమండలాన్ని పరివర్తన చేయగలదు, శక్తి గలది. వృత్తి ద్వారా ఉన్న స్థానం నుండి ఏ ఆత్మకైనా వారి మనోకామలను పూర్తి చేయగలం. ఈ సంగమంలో ఈ సూక్ష్మశక్తియే బాబా మనం ఇలా చేసిన ఈ శక్తి ద్వాపర కలియుగాల్లో భక్తులకు దేవతా చిత్రాల ద్వారా శివబాబాయే వారి మనోకామలను పూర్తి చేస్తారు. అర్థమైందా రహస్యం? ఇక్కడ బాబా పిల్లలైన మనము
ఒక స్థానంలో ఉండి వృత్తి తరంగాలని వ్యాపింపచేసినప్పుడు అది వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది. ఏ ఆత్మకైనా కూడా మనోకామల్ని పూర్తి చేస్తుంది. ఈ సిస్టము ఈ సంగమయుగంలో బాబా పిల్లలు ఈ సూక్ష్మ సేవ చేశారు కాబట్టి బాబా ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలు విగ్రహాలు భక్తి మార్గంలో దేవతా చిత్రాలకు పూజింపబడుతున్నప్పుడు నా పిల్లలు ఎలా చేశారు కదా కొంతమందికి అంచేత నేను వీళ్ళ పిల్లలు మళ్ళీ తమ్ములోకి వెళ్ళిపోతాం కదా ద్వాపరయుగంలో, అప్పుడు బాబాయే ఆ భక్తుల మనోకామలను పూర్తి చేస్తారన్నమాట. అందుకే బాబాయ్ ఏమంటారు, కస్టమ్స్ అండ్ సిస్టమ్స్ అన్నీ కూడా సంగమయుగం నుంచే అన్ని యుగాల్లోకి వస్తాయంటారు. అర్థమైంది కదా. సూక్ష్మ మనం ఒక స్థానంలో ఉండి ఆలోచన వృత్తి శక్తి ద్వారా అనేక ఆత్మలకి మనము తరంగాలను వ్యాపింపచేయాలి. ఈ సేవ ర్యాకెట్ కంటే తీవ్రమైంది అంటున్నారు బాబా, వేగవంతమైంది, వాయుమండలాన్ని పరివర్తన చేయగల శక్తి గలది. వృత్తి ద్వారా ఉన్న స్థానం నుంచే ఏ ఆత్మకైనా వారి మనోకామలు పూర్తి చేయగచ్చు. అంటే ఎక్కడో ఉన్నారు ఆత్మలో, వాళ్ళు అన్నయ్య నాకు ఇలాగ ఈ న్యాయసమ్మతమైన కోరిక ఉంది, ఏదో అనారోగ్యం ఉంది, పోనీ ఆరోగ్యం కావాలన్నారు అనుకోండి, మనం ఇక్కడ శాంతిగా ఆ ఆత్మని దృష్టిలో పెట్టుకుని బాబా నుండి శక్తి తీసుకుని ఆ తరంగాలు పంపుతున్నట్టు అనుభవం చేసుకుంటే, చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక చిత్రం ఉందనుకోండి, వాట్సాప్ ద్వారా ఎక్కడికి వెళ్తుందో టవర్కి వెళ్తుంది, తర్వాత శాటిలైట్కి వెళ్తుంది, మళ్ళీ తర్వాత దగ్గరలో ఉన్న టవర్కి ఆ నెంబర్ గల దగ్గరలో ఉన్న టవర్కి వచ్చేస్తుంది కదా. అన్ని టవర్లకి వెళ్తుంది కానీ అక్కడ ఆ టవర్కి క్యాచ్ అయిపోద్ది. అదేవిధంగా బాబా ఈ సేవని బాగా పెంచుకోండి, చాలా మంచి సేవ ఇది అంటున్నారు బాబా. మీరు మనసా సేవ చేసేటప్పుడు ఏం చేయాలి, ఒక్కో రోజు ఒక్కో సేవ చేస్తాం కదా మనం, అదే వృత్తి ద్వారా సేవ అంటే. బాబా అంటున్నాడు, ఈ సంగమయుగంలో మీరు ఇటువంటి సేవ చేసి అనేక ఆత్మల్ని పుణ్యాత్మలుగా చేశారు కాబట్టి ఆ పుణ్యాత్మలు మీకు భక్తులు అవుతారు. రేపు మీ విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని రుణం తీర్చుకుంటారు. అప్పుడు మనం బాబా ద్వారా శక్తి తీసుకుని ఇచ్చాం, ఇప్పుడు డైరెక్ట్ బాబా కూడా ఆ విగ్రహాల రూపంలో ఆ విగ్రహాలని దేవుడిగా భావించి కోరుకున్న వాళ్ళకి కూడా బాబా ఇస్తారు. చూడండి ఎంత గొప్ప విధి ఇది. అంటే భగవంతుడు 5000 సంవత్సరాల వరకు మనం ఈ చిన్న సేవ వలన మన భక్తులకి మన ప్రజలకి ఆయన ఇచ్చేస్తున్నాడు అక్కడ. అర్థమైందా పాయింట్? చాలా మంచి పాయింట్ ఇది. అంచేత సేవ ప్రతిరోజు మీ మనసా ద్వారా ఇటువంటి సేవ చేయండి అంటున్నారు బాబా. ఆరు పాయింట్లు చెప్పారు బాబా చక్కగా. ఈ మననం చేసుకుంటుందండి. ఈ మళ్ళీ రేపు మీరు వినే వరకు ఈ మననం చేసుకున్నారనుకోండి, మగ్నస్థితిలోకి వెళ్ళిపోతారు. మగ్నస్థితి ఏమవుతుందంటే మన అంత్యంలో పాశవిత్తాంధ్ర చేసేస్తుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వ మానవాళి తరపుని మీకు అభినందనలు మరియు ధన్యవాదాలు. శివబాబా
నా బాబా, నా మధురమైన బాబా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని మిమ్మల్ని భక్తులు గానం చేస్తారు. సైంటిస్టులు దేవుడు ఒక్కడెక్కడో ఒక విల్ పవర్ ఉందని చెప్పుకుంటారు. ధర్మపితలు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని గానం చేస్తారు. కోటి లోకాలు ఉన్నాయి కదా బాబా. కొన్ని లోకాల్లో సత్యయుగము, త్రేతాయుగము, కొన్ని లోకాల్లో ద్వాపరయుగం, అలా జరుగుతుంటుంది కలియుగం. ఆ లోకానికి సంబంధించిన ఆత్మలన్నీ ఒకేసారి దిగరు కదా. కొన్ని ఆత్మలు పరంధాములు ఉండిపోతాయి. ఆ పరంధామంలో ఆత్మరూపంలో ఉన్న ఆత్మల తరపుని ఇక్కడ శరీరం ధరించి పాత్ర అభినయిస్తున్న భిన్న భిన్న యుగాల్లో ఆత్మల తరపుని, ఆ సౌర కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రకృతి తరపుని, జీవరాశుల తరపుని మీకు లెక్కలేనన్ని ధన్యవాదాలు మరియు అభినందనలు. అలాగే కొన్ని లోకాల్లో సంగమయుగం నడుస్తుంది. ఆ సంగమయుగంలో ఆ లోకాలకు సంబంధించిన ఆత్మలు పరంధామం నుంచి కంప్లీట్గా కింద దిగిపోతాయి కదా బాబా. ఒక్క జన్మైనా తీసుకోవాలి కదా. మీరు ఆ టైంలోనే వస్తారు కదా. ఆ సమయంలో మీరు శిక్షణ ఇస్తున్నప్పుడు తల్లిగా, తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా కొన్ని ఆత్మలు చాలా వేలి మీద లెక్కెట్టే ఆత్మలు వ్యక్త సృష్టి యొక్క బంధన అంటే సాకార సృష్టి యొక్క బంధన, ఆత్మకి శరీరం ధరించే బంధన, శరీరం ద్వారా ఆత్మ కర్మల ఖాతా శ్రేష్టమైన ఏదైనా అనుభవించే ఖాతా, సంబంధ బంధన. ఇంక సంబంధం శరీరం లేనప్పటికీ సంబంధాలే ఉంటాయి. సంబంధ బంధన ఖాతా కూడా లేని ఆత్మలు సూక్ష్మతంలో ఉంటారు. భగవంతుడు ఎంత మంచివారో చూడండి, ఎంత అద్భుతమైన తెలివి గలవారో చూడండి. ఆ ఆత్మకి ఇంక లోకంలో రుణం లేదు, శరీరం భాసమన కూడా లేదు, బంధువులు ఎక్కర్లేదు, కర్మలు ఏ ఖాతా కూడా అనిపించి శ్రేష్ట ఖాతా కూడా అనిపించలేదు. బ్రహ్మబాబా ఇంకా ఉండి కొలిది ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు. కానీ ఇంకా ఆయనకి అక్కడితోటి ఆగి మళ్ళీ సూక్ష్మతను తీసుకెళ్ళిపోయారు బాబు. అటువంటి ఆత్మల తరపుని ఆ సంగమయుగంలో అన్ని ఆత్మలో దరిపిని జ్ఞాని అజ్ఞాని వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మల దరిపిని, ఆ సౌర కుటుంబంలో ప్రకృతి దరిపిని, జీవరాశుల తరపుని మీకు శతకోటి మరియు లెక్కలేనన్ని శుభాకాంక్షలు, అభినందనలు బాబా. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మని సర్వకాల సర్వ అవస్థల యందు సదాకాలికంగా మీరు కాపాడి రక్షించాలి బాబా. వాళ్ళకి మీరు ఇచ్చిన సాధనాలు కూడా మీ శక్తి కిరణాలతోటే నడవాలి బాబా. వారి ద్వారా విశ్వ కళ్యాణం చేయించాలి బాబా మీరు ప్రతి ఆత్మ ద్వారా. ఈ మధ్యన కొత్త ఆత్మలు వస్తున్నారు. ఏమండి మేము కూడా చేస్తాం, ఒక 100 బుక్కులు ఇవ్వండి మా ఊళ్ళో పంచిపెట్టుకుంటాం అంటున్నారు. అలా కొత్త ఆత్మలు సేవ చేసిన, ఈ కోటి పుస్తకాల సేవలో పాత వాళ్ళు చేసిన, అజ్ఞాని ఆత్మలు చేసిన, అలజడి ఉంటూ కూడా చేస్తున్న ప్రతి ఆత్మ, ఈ కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఆత్మకి మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయని ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ఇచ్చి మీరు కాపాడే శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత కూడా ఇచ్చి ఈ సేవ చేయించుకోండి. వాళ్ళు వెళ్ళి సేవ చేసే వాహనాలను కూడా మీ శక్తి కిరణాలతో నడిపించి పావనం చేయండి. ఆ శక్తి వాయుమండలాన్ని పావనం చేయండి, ఆ వాహనం కూడా పావనం చేయండి, ఆ ఆత్మల్ని పావనం చేయండి. వాళ్ళకి ఆ దివ్య అలౌకిక శక్తిని ప్రసాదించి శరీరానికి ఆరోగ్యం కూడా ఇచ్చి, ఒక దీపం అనేక దీపాలను ఎలా వెలిగింటుందో
అలాగే విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ ఈ పుస్తకాలు సేవ చేయించండి బాబా. థ్యాంక్ యూ బాబా. అలాగే సర్వం ఈ అజ్ఞాని అభాగ్యశాలి ఆత్మలు సర్వ మానవాళిని కూడా మీ ఛత్రసాయిలో పెట్టుకుని వాళ్ళకి ఆరోగ్యము ఆనందం అన్నీ ఇచ్చి ముక్తి జీవనముక్తిని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. మధురమైన బాబా, నా ప్రియమైన బాబా, నా అద్భుతమైన తండ్రి షే బాబా, పరంపిత తండ్రి, హృదయపూర్వకంగా ఈ సంగమయుగంలోనే కదా బాబా మిమ్మల్ని తెలుసుకోవటం. ఈ సంగమయుగంలో ఒక్క రోజులో ఒక్క సెకండ్ అయినా అన్ని సంబంధాలతో నా బాబా, నా శివ బాబా అంటే చాలన్నావు మీరు. ఆ రోజంతా ఎంతో ఆనందము అద్భుతంగా ఉంటుంది అన్నావు. ఈ పాత ప్రపంచము అసలు టచ్ అవ్వదన్నావు. కాబట్టి అటువంటి వరదానాన్ని ప్రసాదించి బాబా మా అందరికీ ఒక్క రోజులో ఒక్క సెకండ్లో సర్వ సంబంధాలతో నా శివ్ బాబా, నా మధురమైన బాబా, నా అవినాశి బాబా, సర్వాత్మలకి పిత, సర్వ జగద్ రక్షక ఓ శివతండ్రి అని మనం ఒక్క నిమిషం చేసుకుంటే ఆ రోజంతా కూడా ఆనందంగా అద్భుతమైన శక్తితో మనం ప్రవర్తిస్తామని, పరివర్తన అవుతామని, ప్రాప్తిని పొందుతామని, ప్రపంచాన్ని మారుస్తామని, ప్రకృతిని సత్వప్రధానంగా చేస్తామని బాబా మనకి వరదానం ఇస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.